హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రీసెంట్గా ఒక బీసీ ధర్మ దీక్ష అని చెప్పి ఒక ప్రోగ్రాం చేశారు. ఆ దీక్ష వల్ల ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు ఎండించారు, ఆయన చేసినటువంటి ఆ దీక్ష పరిపూర్ణమైందా, ఆయన చేసినటువంటి ఆ దీక్షకు అంటే నిజంగానే అక్కడ రిజల్ట్ వచ్చిందా అనేది పక్కన పెడితే బీసీల కోసం ఆయన ఏదో కొంచెం కష్టపడుతున్నారు అనేటువంటి దాంట్లో చూపించుకోవాలనే దాంట్లో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి మరీ అక్కడ ఒక దీక్ష అయితే డెఫినెట్గా ఒక అటెంప్ట్ అయితే చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఒక మంచి గుడ్ మూవ్ అనే చెప్పాలి. కాకపోతే ఎంత చేసినా ఏం ఉపయోగం చెప్పండి. కొంతమంది నాయకులు సర్వనాశనం చేయడం కోసమే వస్తూ ఉంటారు, పుడతా ఉంటారు. అలాంటి నాయకుడే అక్కడ ఆ పార్టీకి ఆయన ఒక ధర్మ దీక్ష చేస్తూ ప్రాణాలు పణంగా పెట్టి అలా చాలా బలంగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తే శ్రీనివాస్ యాదవ్ అని ఒక తెలంగాణ నుంచి ఒక వ్యక్తి వచ్చి మొత్తం ఆయన చేసినటువంటి దీక్ష అన్ని రోజుల పాటు ఆయన చాలా బలంగా అంత హెల్త్ పాడు చేసుకుని మరి అక్కడ అలా ఉంటే మొత్తం సర్వనాశనం చేస్తాడని చెప్పాలి. దీని గురించి ఇది మనమే అనుకోవటమే కాదు, ఆయన కూడా ఆయన పార్టీ బీసీవై పార్టీ కూడా అనుకుంది. బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, దాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత. ఇటీవల మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి బీసీ ధర్మదీక్షకు సంఘీభావంగా తెలిపేటువంటి కార్యక్రమంలో ఒక నాయకుడు, చాలా క్లియర్గా వినండి, ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. బీసీవై పార్టీకి కానీ మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తారు తప్ప వ్యక్తిగత దూషణలను ఏనాడు ప్రోత్సహించరు. వారి విమర్శలను విధానపరమైనటువంటి అంశాలు, దోపిడీ, అవినీతి, అరాచకాలపై మాత్రమే మా పార్టీ సిద్ధాంతంగా పోరాడుతుంది తప్ప ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. బీసీ హక్కుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలనేటువంటి లక్ష్యంతో మేము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే చర్యలను మేము ఎప్పుడూ ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి అని ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి ఈరోజు 18వ తారీఖు 4వ నెల 2026న రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. నిజంగానే కొంతమంది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎందుకు పుడతారో తెలియదు, మొత్తం సర్వనాశనం చేసేస్తారండి, తగలెట్టేసి వెళ్ళిపోతారండి అన్నట్టుగా ఇలా ఆ శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఏదో వచ్చి దీక్ష చేస్తున్నారు. దానివల్ల జరిగేటువంటి ఉపయోగాల గురించి పక్కన పెడితే, ఎందుకంటే బీసీలకు అమరావతిలో 1000 ఎకరాలు కావాలని ఆయన డిమాండ్. అది మంచిదా కాదా అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, చాలామందే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బీసీలకు 1000 ఎకరాలు ఇచ్చి, తర్వాత ఎస్సీలు వచ్చి 1000 ఎకరాలు అడిగి, తర్వాత ఎస్టీలు వచ్చి 1000 ఎకరాలు అడిగి, తర్వాత కమ్మలు వచ్చి 1000 ఎకరాలు అడిగి, తర్వాత కాపులు వచ్చి 1000 ఎకరాలు అడిగి, ఇలా మైనారిటీలు వచ్చి ఇంకొక 1000 ఎకరాలు అడిగి ఇలా ఇచ్చుకుంటా పోతే ఇలా ఎందుకు, ఇలా కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. ఇక ఆయన బీసీలకి నాయకుడిగా చాలా బలంగా చూపించుకోవాలనే ప్రయత్నంలో ఆయన చేశాడు. దాంట్లో ఎంతో కష్టపడ్డాడు, నిజాయితీగా ఒక అటెంప్ట్ చేశాడు, ఒక ఎఫర్ట్ పెట్టాడు, అంతవరకు చూడాలి. మరి ఇతనికి ఏంటండి, ఇతనికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా పర్సనల్గా ఉంటే ఆయన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చపోతే అక్కడ అది చూసుకోవాలి తప్ప ఇలా ఒక పార్టీ కార్యక్రమానికి వెళ్ళి ఆయన నిరాహార దీక్ష చేసి అక్కడ పడుకుని ఉంటే ఆయనకి సంఘీభావం తెలిపి మీరు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలకు మేము వెనుదనుగా ఉంటామని కొంతమంది కాపు నాయకులు, మిగతా కులాలకు సంబంధించిన నాయకులు వెళ్ళారు, బాగానే ఉంది. ఎవరికీ లేనటువంటి మాటలు, ఎవరు లేనటువంటి దరిద్రమైనటువంటి భాష ఈయన మాట్లాడి మొత్తం నాశనం చేస్తాడని చెప్పాలి. ఏమో మరి ఏంటో మరి ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే కావాలని పక్కదారి పట్టించేందుకే ఇతన్ని వచ్చాడు అన్నట్టుగా ఆ పార్టీ, అంటే ఈయన శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అంబర్పేటకు సంబంధించినటువంటి వ్యక్తిగా అంటున్నారు. గతంలో మరి ఈయన బీసీవై పార్టీలోనే ఉన్నారు అనేటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయనే అంటే బీసీవై పార్టీనే ఆయన కూడా మా పార్టీ వ్యక్తే కాదు అన్నట్టుగా చాలా క్లియర్గా ఒక నాయకుడు అని వదిలేసింది అంతే. పేరు కూడా పెట్టడానికి, అంటే పేరు కూడా మెన్షన్ చేయడానికి కూడా ఆ పార్టీ కూడా ఇష్టపడాల. అంటే 2019లో ఏ వ్యక్తి కోసం అయితే ఇతను వచ్చి మాట్లాడారో 2019లో పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఒక బీసీ నాయకుడిగానో బీసీ వ్యక్తిగానో గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఆయన తరపున పోటీ చేస్తే పొంగనూరులో అంత బడా మాఫియా లాంటి వ్యక్తుల మధ్య జనసేన పార్టీకి అంటే బోడే రామచంద్ర యాదవ్ గారికి ఒక బీసీ వ్యక్తికి 20,000కు పైగా ఓట్లు వచ్చాయి. మరి బీసీ పార్టీ పెట్టుకుని
బీసీవై పార్టీ అని చెప్పి బీసీలకి నేనే ఏదో ఉద్ధరించేస్తానని చెప్పి బోడే రామచంద్ర యాదవ్ గారు 2024లో పోటీ చేస్తే ఎన్నయ్యా ఓట్లు వచ్చాయి అంటే 4,000 ఓట్లు వచ్చాయి. మరి అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడే ముందు రావాలి, వచ్చి ఆయన గురించి ఎలివేషన్స్ ఇవ్వండి. ఆయన బీసీలకి ఏం చేశారు అనే దాని గురించి మాట్లాడండి, బీసీలకి ఏం చేద్దాం అనే దాని గురించి మాట్లాడండి. అక్కడ ఆయనకి సంఘీభావం తెలియజేయండి. ఇలాంటి కార్యక్రమాల్లో మేము ముందుంటామని చెప్పండి. మీరు ఎలాంటి కార్యక్రమం చేసినా సరే మీకు వెనకాల నిలబడతామని చెప్పండి. అంతే తప్ప ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పండి. ఆయనంటూ ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అనేటువంటి వ్యక్తి ఉన్నదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం వల్ల అందరికీ పరిచయం అయింది. ఆయన పార్టీ పెట్టినా ఆయన ఇన్ని వేల కోట్లు ఈరోజు సడన్గా ఎలా వచ్చాయనేది పక్కన పెడితే ఈరోజు అంత బలంగా ఒక బీసీ నాయకుడు నిలబడ్డాడన్నా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహమే, ఆయన ఇచ్చినటువంటి ఆ పరిచయమే అంతా కూడా పరిచయం చేయటం వల్లే. అది కూడా గుర్తుంచుకోవాలి కదా. అంతేగాని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి, ఎందుకు చెప్పండి. ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నాకైతే బోడే రామచంద్ర యాదవ్ గారి దగ్గర మాత్రం ఇది ఒకటి చాలా చాలా బాగా నచ్చింది. చాలా క్లియర్గా వినండి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కొంచెం ఇలాంటివి తెలుసుకోవాలి కూడా. ఎన్నో మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నామని చెప్తే ఉపయోగం ఉండదు. చాలా మా పార్టీ విధానాలపై మాత్రమే పోరాడుతుంది తప్ప వ్యక్తిగత దూషణలకు మేము వెళ్ళము. అంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా మేము గౌరవిస్తాము అని చెప్పి ఆ చెప్పినటువంటి లైన్ ఉంది చూసారా, చాలా అద్భుతంగా చాలా మంచిగా అనిపించింది. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అలాంటి పార్టీ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటల సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడేది. సో ఆ పార్టీ కూడా వెనకేసుకు రాకపోగా తిట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ పార్టీ నుంచి గెంటేసినటువంటి పరిస్థితి కూడా నాకైతే ఆ లెటర్ ద్వారా అర్థమైంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు, అక్కడి నుంచి కూడా గెంటేసినట్టున్నారు ఆయన్ని. ఇప్పుడు ఈ పార్టీకి వచ్చారు, ఇప్పుడు ఈ పార్టీ కూడా గెంటేసింది. ఇంకా ఆయన పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.